మన చుట్టూ ఉన్న సమాజంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా సేవిస్తూ ఉన్నా అలాంటి వారితో కలిసి తిరుగుతూ వారి పక్కన ఉన్నవారు కూడా శిక్ష అర్హులేనని ఈగల్ యాంటీ నారోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ బృందం ఎస్ఐ సుజన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక సుంకేసుల రోడ్డులో గల సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ శాంత అధ్యక్షతన డ్రగ్స్ వద్దు బ్రో, ఇది నీకు చివరి అవకాశం 1972 నెంబర్కు డ్రగ్స్ సేవించే విక్రయించే వారి సమాచారం అందిద్దాం అనే అంశంపై విద్యార్థులతో కలిసి సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ఈగల్ టీం బృందం సభ్యులు మాసూమ్ షేక్, ఎలీషా, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఎవరైనా సరే ఇట్లాంటి డ్రగ్ అబ్యూస్ కేసులో బుక్ అయినట్లయితే, అంటే వాళ్ళపైన ఒక ఛార్జ్ షీట్ వేసినట్లయితే అది ఆధార్ కార్డులో కనిపించేస్తుందంటండి. ఇంతకు ముందు అయితే మనం అనుకునే వాళ్ళము ఏదైనా పోలీస్ కేసు ఉంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఈ నార్కోటిక్స్ కేసెస్లో కన్నా ఎవరిపైనైనా సరే ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఉంటే, వెదర్ దే ఆర్ కన్జ్యూమర్స్ ఆర్ కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళైనా సరే, డ్రగ్స్ అమ్మిన వాళ్ళైనా సరే, డ్రగ్ పెడ్లర్స్ అయినా సరే, కింగ్ పిన్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఈవెన్ పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందంటండి. సో కేస్ ఫైల్ చేసినప్పుడు ఆధార్ కార్డ్కి అది లింక్ అయిపోతుందంట. సో మీకు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ ఆర్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ ఎన్ఓసి తెచ్చుకోమంటారు అండ్ కాండక్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయమంటారు. సో ఆ కాండక్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు ఆధార్ కార్డులో వాళ్ళకి అది కంప్లీట్గా కనిపించేస్తుందంటండి. ఇట్ ఈస్ నాట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్, ఇన్ ఎంటైర్ కంట్రీ ఎక్కడైనా సరే దిస్ ఈస్ అప్లికబుల్. సో వెన్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ఆధార్ కార్డ్, అంటే మన ఆధార్ నంబర్కి అది లింక్ అయి ఉంటుంది కాబట్టి ఛార్జ్ షీట్. సో మీరు ఎక్కడ దేశంలో ఎక్కడ మీరు అప్లై చేసుకున్నా సరే మీకు ప్రైవేట్ సెక్టర్లో కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ యూ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ జాబ్ ఈవెన్ దో యూ ఆర్ ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైడ్. సో ఇది ఒక చాలా స్ట్రాంగ్ పాయింట్ విచ్ యూత్ హ్యాస్ టు నో అబౌట్ దిస్. సో జస్ట్ ఒకసారి కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుందిలే అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద, అంటే ఒక కొరడా జులిపించినట్ల అయిందండి. ఇవాళ అట్లాంటి చాలా విషయాలు ఎన్నిటినో మా పిల్లలకి చెప్పి ఎన్లైటన్ చేశారు అండ్ ఒక ప్రామిస్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, తెలుసుకొని గమ్మగా